బాక్సాఫీస్ దగ్గర యూ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు ఏమాత్రం ఇంపాక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు చూపించలేకపోతుంది. మొదటి రోజు నుండే కలెక్షన్ల పరంగా కంప్లీట్ గా అండర్ పర్ఫార్మ్ చేస్తూ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు మూడవ రోజు సండే అడ్వాంటేజ్ ఉన్నా కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించడం లేదని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ సినిమా మొత్తం మీద కొన్ని చోట్ల సిమిలర్ గా రెండవ రోజుకు దగ్గర కలెక్షన్లను సాధించే దిశగా కొనసాగుతూ ఉండగా కొన్ని చోట్ల డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా నైట్ షోలకు కూడా కొన్ని చోట్ల డ్రాప్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం మీద రెండవ రోజుతో కంపేర్ చేస్తే మూడవ రోజు తెలుగు రాష్ట్రాలలో సినిమా అటు ఇటుగా 50 లక్షల రేంజ్ నుండి 55 లక్షల రేంజ్ లో షేర్ మార్కును అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కొంచెం బెటర్ గా ఉంటే 55 నుండి 60 లక్షల రేంజ్ దాకా షేర్ ను సినిమా అందుకోవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా సినిమా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది. ఇప్పుడు దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా మరోసారి 70 లక్షల నుండి 75 లక్షల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను మూడవ రోజున అందుకునే అవకాశం ఉంది. సినిమా అందుకోవాల్సిన భారీ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే అసలు ఈ కలెక్షన్స్ అసలు అందులో సగంలో సగం అందుకోవడానికి కూడా సరిపోవనే చెప్పాలి. దాంతో బాక్సాఫీస్ దగ్గర నితిన్ కి భారీ నిరాశ కలిగించే రిజల్టే ఇప్పుడు సొంతం కాబోతుందని చెప్పవచ్చు తమ్ముడు సినిమాతో. ఇక మొదటి వీకెండ్ గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.